అలా కాదుగా. నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం మనుగడ లేదు. అందుకని వీళ్ళిద్దరికి భయపడతాడు మోడీ ఇప్పుడు. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కదా. కానీ ఎంతవరకు అది సమంజసం? కరెక్ట్ కదా. కాకపోతే ఏంటంటే ఆయనకి అంటే చాలా మంది ఉన్నారు, ఆ ఉప ప్రధాని అంటున్నారు, స్పీకర్ అంటున్నారు, ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ మనిషికి చచ్చేదాకా యోగం ఉంది. ఓహో, యోగం అనేది ఉంది, అందులో అనుమానం లేదు. ఆ చివరి క్షణం దాకా యోగం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఈ సంవత్సరంలో లోకేష్ని సీఎంగా చేసి కూర్చోబెట్టాలనే బలమైన సంకల్పం ఉంది. మేబీ మే 18 లోపల అవుతుందేమో తెలియదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బలంగా ఉంది. మీరు అన్నారంటే అయిపోద్ది. అది కళ్యాణ్ బాబు ద్వారానే అనౌన్స్ చేయించిన, చంద్రబాబును కళ్యాణ్ బాబు కలిసి అనౌన్స్ చేసినా కూడా మనమేం ఆశ్చర్యపోకర్లా, ఏం ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే జనసేన తరపున ఉన్నది ఒక్క కళ్యాణ్ బాబే, మిగతా 20 మంది ఎమ్మెల్యేలకి వాయిస్ లేదు. వాయిస్ లేదు, ఎవ్వరికీ వాయిస్ లేదు. ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఉన్న కళ్యాణ్ బాబు ఇప్పుడు ఉన్నాడా? లేదు. కాబట్టి మనం పరికించాల్సింది ఏంటంటే రాజకీయపరమైన విధానంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది వాస్తవం.